హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఇప్పుడైతే దీన్ని ఎర్ర తోటకూర అని అంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ తోటకూర అనేది ఎక్కువగా దొరకవు ఫ్రెండ్స్. సో మనం విలేజెస్కి వెళ్ళి ఈ తోటకూర అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఈ తోటకూర అనేది కొనుక్కుంటాము. సో బేసిక్గా మీకు కానీ దొరికితే ఈ తోటకూర చాలా మంచిదే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తెల్లకూర వండాలని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే పెట్టేసుకొని ఫస్ట్ మనం అయితే నూనె వేయాలి ఫ్రెండ్స్. 3 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, నూనె వేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆయిల్లో పెట్టాలి దీన్ని. అయితే ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కొరియాండర్ లీవ్స్, ఇంకా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగితే ఫ్రెండ్స్ మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే పసుపు వేసుకున్నాం. చూడండి, ఇంత పసుపు అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తోటకూర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటకూర ఇది కలిపాలి ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం, తోటకూర అనేది ఫాస్ట్గా వేగిపోద్ది. సో ఇప్పుడైతే దీన్ని అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసినట్టయితే మనం మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఈలోపు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అంత ఎక్కువ వేసి మన అంత తక్కువ అయిపోయింది. చూస్తున్నారు కదా. సో మనమైతే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ దీన్ని అయితే. సో ఇప్పుడైతే నుంచి మనమైతే కారం వేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కారం వేయాలి ఫ్రెండ్స్. మనమైతే చూడండి, పావు వేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అయితే సరిపోద్ది కారం. సరిపోయింది కదా ఫ్రెండ్స్ కారం. చూస్తున్నారు కదా. సో మనమైతే మళ్ళీ దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్ని కలుపుకోలే. సో తోటకూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇవన్నీ వేసుకొని దంచేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఫుల్గా దంచేసాను. సో ఇది అంత వేసుకోవాలి మనం అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం జస్ట్ చిన్నగా దంచేసుకున్నా ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని అయితే కలుపుతాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ
ఈ తోటకూర కూరనే కలుపుతాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ కూర అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తోటకూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన తోటకూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం అయితే గ్యాస్ ఆపేద్దాం ఇప్పుడు. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తోటకూర చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ తోటకూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పింక్ కలర్ తోటకూర చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది తోటకూర ఎలా ఉండాలో తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో, బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.